ఆంధ్రప్రదేశ్లో కూటమి మరో పదవిని కైవసం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసిందా అంటే అవుననే సమాధానం చెప్పక తప్పదు. అయితే అది ఏ పదవి, ఎప్పుడు జరుగుతుంది అనే కదా మీ డౌట్. ఆ వివరాలు తెలుసుకోబోయే ముందు మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ టీడీపీలకు జంప్ అవుతున్నారు. అనేక మున్సిపాలిటీలను ఇప్పటికే టీడీపీ సొంతం చేసుకుంది. దీంతో కడప జిల్లాలో జడ్పీ పీఠంపై కూడా టీడీపీ కన్నేసినట్లు తెలియడంతో వైసీపీ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. ఉమ్మడి కడప జిల్లాలోని జడ్పీటీసీలకు అధినాయకత్వం పిలుపునిచ్చింది. ఇక 21వ తేదీన విజయవాడకు రావాలంటూ కోరింది. జగన్ వారితో నేరుగా సమావేశమవుతారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాళీ అయింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టాప్ టు బాటం కూటమి ప్రభుత్వం మాత్రమే కనిపించేలా వైసీపీ ఆనవాలు లేకుండా చేయాలని కూటమి పంతం పట్టింది. ఏపీలో టీడీపీ కూటమి వైసీపీ అధీనంలో ఉన్న ఒక్కో మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులను ఒక వ్యూహం ప్రకారం లాగేసుకుంటుంది. ఈ క్రమంలో కూటమి పెద్దల కన్ను కడప మీద పడింది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే వైఎస్ జగన్ కి గట్టి దెబ్బ పడుతుందని భావిస్తున్నారు. కడప జడ్పీలో మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో 2 ఖాళీలు కాగా మిగిలిన 48 జడ్పీటీసీల్లో 47 మంది వైసీపీకి చెందిన వారే కావడం గమనార్హం. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5 జడ్పీటీసీలు టీడీపీలో, అలాగే 1 జడ్పీటీసీ బీజేపీలో చేరారు. అంటే ఇప్పుడు కడప జడ్పీలో వైసీపీ బలం 41. ఈ పరిణామంతో వైసీపీ నాయకత్వం అలర్ట్ అయింది. కడప జిల్లా పరిషత్తుకు చెందిన జడ్పీటీసీలు అందరినీ రమ్మంటూ హైకమాండ్ నుంచి పిలుపు వెళ్లింది. వారందరినీ ఈ నెల 21న జగన్ తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో కలవబోతున్నారు. ఈ సమావేశం ద్వారా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. కడప జడ్పీ పీఠం చేజారకుండా జగన్ వ్యూహరచన చేయనున్నట్లు చెబుతున్నారు. కాగా జడ్పీ పీఠం కైవసానికి మెజారిటీ సంఖ్యాబలం 25. కూటమికి 7 ఉన్నారు. మిగిలిన వారిని తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేసినట్లుగా సమాచారం. దీంతో ఉలిక్కిపడిన వైసీపీ హైకమాండ్ కడప కంచుకోటను నిలబెట్టుకునేందుకు ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ఇక జగన్ వ్యూహరచన ఏ మేరకు సఫలం కానుందో చూడాల్సిందే.